అమ్మా, హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ఇక్కడ ఉంది చూడు. హూ ఇస్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే ప్రెసిడెంట్. ఓకే, ఇక్కడ హూ ఈస్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. అండ్ హూ మేక్స్ అంటే ప్రెసిడెంట్. హూ మేక్స్ ఫెడరల్ లాస్ అంటే కాంగ్రెస్. ఫెడరల్ లాస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లాస్ అనమాట. స్టేట్ కాకుండా సెంట్రల్ అంటే కాంగ్రెస్. ఇంకా నేమ్ వన్ బ్రాంచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అని చెప్పొచ్చు, లెజిస్లేటివ్ అని చెప్పొచ్చు. వన్ బ్రాంచ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక బ్రాంచ్. గవర్నమెంట్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదమ్మా. ఒక బ్రాంచ్ పేరు లెజిస్లేటివ్ అని చెప్పొచ్చు, ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్, కోర్ట్స్. ఓకే, వాట్ స్టాప్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ ఫ్రమ్ బికమింగ్ టూ పవర్ఫుల్ అంటే ఒక బ్రాంచ్ చాలా పవర్ఫుల్ కాకుండా ఏం చేస్తుంది అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. అండ్ వాట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఏంటి అంటే యూ కెన్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్ ఆర్ నాట్ ప్రాక్టీస్ ఎ రిలీజన్. అంటే నువ్వు ఏదన్నా ఏ మతాన్నైనా నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు, చేయొద్దనుకుంటే చేయకుండా కూడా ఉండొచ్చు. ఏ మతం పెట్టుకోకుండా అయితే. కొన్ని దేశాలు ఏం చేస్తాయంటే ఈ మతం, ఇప్పుడు ముస్లిం కంట్రీస్ లో ఓన్లీ ఇస్లాంనే పూజించాలి, ఇంకా దేన్ని పూజించొద్దు అని చెప్తారు. అట్లా కాదు, ఇష్టం ఉంటే పూజించుకో, లేకపోతే చేయకపోతే ఊరుకో, ఏదైనా చేయొచ్చు, నీకు మత స్వాతంత్రం ఉంది అని. అది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. Okay, what is freedom of religion ante you can practice any religion or not practice a religion. What is the economic system in the United States ante ఏ రకమైన ఎలాంటి వ్యవస్థ ఉంది అని, ఆర్థిక వ్యవస్థ అని అంటే ఎకనామిక్ సిస్టమ్ అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ ఆర్ మార్కెట్ ఎకానమీ అని కూడా అనొచ్చు. కమ్యూనిజం అంటేనేమో ఇంకా మనము ఇండ్లు కొనుక్కోలేము, వాళ్ళు చెప్పినట్టే వినాలి మొత్తం అనమాట. వాళ్ళ డబ్బు మొత్తం వాళ్ళే తీసుకుంటారు. ఇది క్యాపిటలిస్టిక్ లో నువ్వు సంపాదించుకున్న డబ్బు నీ దగ్గర ఉంటది. సో వాట్ ఈస్ ద ఎకనామిక్ సిస్టమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే క్యాపిటలిస్టిక్ ఎకానమీ అని. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ లా అంటే ప్రతి ఒక్కళ్ళు లాను ఒబే చేయాలి, చట్టాలను ప్రతి ఒక్కళ్ళు ఒబే చేయాలి. ఇప్పుడు ఇండియాలో అంటే కొన్ని కంట్రీస్లలో మన రాజుల పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు, అట్లా కాకుండా అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒబే చేయాల్సిందే. లీడర్స్ ఆల్సో మస్ట్ ఒబే ద లా, గవర్నమెంట్ మస్ట్ ఒబే ద లా. అంటే ఒబే ద లా అంటే చట్టానికి కట్టుబడి ఉండాలి. సో ప్రతి ఒక్కళ్ళు చట్టానికి కట్టుబడి ఉండాలి, రాజకీయ నాయకులు కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి, గవర్నమెంట్ కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి. నో వన్ ఈజ్ అబౌవ్ ద లా అంటే ఇంక చట్టం మీద ఇంకెవరు ఉండరు, చట్టానికి అతీతం ఎవరు ఉండరు. అంటే వాట్ ఈస్ రూల్ ఆఫ్ లా అంటే ఇవన్నీ అనమాట. ఎవ్రీ వన్ మస్ట్ ఫాలో ద లా, లీడర్స్ మస్ట్ ఒబే ద లా, గవర్నమెంట్ మస్ట్ ఒబే ద లా, నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. అండ్ ఇంకా వాట్ ఆర్ టూ రైట్స్ ఇన్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు చేసిన అదనమాట చట్టము. ఆ చట్టాన్ని లైఫ్, లిబర్టీ, ఆ చట్టంలో రెండు హక్కులను చెప్పమంటే వీడు 3 చెప్పిండు. లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అంటే నీకు బతకడానికి హక్కు ఉంది, నీకు స్వాతంత్రం హక్కు ఉంది, సంతోషానికి హక్కు ఉంది. సో రైట్ టు లైఫ్, లివ్, రైట్ టు లిబర్టీ అండ్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. నీ సంతోషం కోసం నువ్వు ఏదైనా చేయొచ్చు అని. అంటే మరీ ఇంక వేరే వాళ్ళని చంపడం కాదు, బట్ నీ సంతోషం కోసం నువ్వు పాటుపడవచ్చు. ఓకే, వాట్ డిడ్ ద డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డూ అంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండియా స్వాతంత్రం వచ్చినప్పుడు చేసిన చట్టం అది ఏమేం చేసింది అంటే అనౌన్స్డ్ అవర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్, డిక్లేర్డ్ అదన్నా చెప్పొచ్చు, డిక్లేర్డ్ అవర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్, సెడ్ దట్ యునైటెడ్ స్టేట్స్ ఈస్ ఫ్రీ. అంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏం చేసింది అంటే స్వాతంత్రం వచ్చిందని ప్రకటించింది. అంటే ఇట్ అనౌన్స్డ్ అవర్ ఇండిపెండెన్స్. ఓకే, ఆర్ ఇట్ డిక్లేర్డ్ అవర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్. బ్రిటన్ నుంచి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చింది.
వాట్ డి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ టు అంటే డిక్లేర్డ్ అవర్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ గ్రేట్ బ్రిటన్ అని చెప్పేస్తే చాలు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి చెప్పొచ్చు. హౌ మెనీ అమెండ్మెంట్స్ డస్ ద కాన్స్టిట్యూషన్ హ్యావ్? 27. అంటే ఎన్ని సార్లు కాన్స్టిట్యూషన్ ని మార్చిండ్రు? 27 సార్లు. వాట్ ఈస్ వన్ రైట్ ఆర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఫస్ట్ అమెండ్మెంట్? అంటే అమెండ్మెంట్ ఫస్ట్ సారి అమెండ్మెంట్ చేసినప్పుడు, అంటే ఫస్ట్ సారి రాజ్యాంగాన్ని మార్చినప్పుడు దాంట్లో ఏమేమి రైట్స్ పెట్టిందంటే స్పీచ్ రైట్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ పిటిషన్ టు ద గవర్నమెంట్. ఇందులో ఒకటి చెప్తే చాలు. 1 అడిగింది కాబట్టి వాట్ ఆర్ 2 రైట్స్ అంటే 2 చెప్పాలి. స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, అసెంబ్లీ, ప్రెస్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఈస్ అన్ అమెండ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ చేంజ్ టు ద కాన్స్టిట్యూషన్. ఒక కాన్స్టిట్యూషన్ కి చేసే మార్పును చేంజ్ అంటారు. వాట్ ఈస్ అన్ అమెండ్మెంట్? ఇది అమెండ్మెంట్ చూడమా. వాట్ ఈస్ అన్ అమెండ్మెంట్ అంటే చేంజ్ టు ద కాన్స్టిట్యూషన్. వాట్ డు వి కాల్ ద ఫస్ట్ 10 అమెండ్మెంట్స్ టు ద కాన్స్టిట్యూషన్ అంటే బిల్ ఆఫ్ రైట్స్. ఫస్ట్ చేసిన 10 మార్పులు కాన్స్టిట్యూషన్ కి ఏమంటారు అంటే బిల్ ఆఫ్ రైట్స్. ద బిల్ ఆఫ్ రైట్స్. What do we call the first 10 amendments to the Constitution? The Bill of Rights. What is an amendment? A change to the Constitution or an addition to the Constitution. The idea of self-government is in the first 3 words of Constitution. What are those words? అంటే ఫస్ట్ 3 పదాలలో కాన్స్టిట్యూషన్ లో సెల్ఫ్ గవర్నమెంట్ అంటే మనమే పరిపాలించుకుంటున్నాము అని, వేరే వాళ్ళు పరిపాలించట్లేదు అనేది ఉంటుంది. ఆ 3 పదాలు ఏంటంటే వి ద పీపుల్ అనేది ఫస్ట్ 3 words అన్నమాట. అది ఆ సెల్ఫ్ దాంతో మనం పరిపాలించుకుంటున్నాం, మనం ఫ్రీ అని తెలుస్తుంది. వి ద పీపుల్ అంటే రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాము అని. వి ద పీపుల్ అంటే మేము ప్రజలము ఏమని అనుకుంటున్నామంటే అని స్టార్ట్ అవుతుంది అనమాట. వి ద పీపుల్. వాట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్? ద కాన్స్టిట్యూషన్. అంటే అన్నింటికంటే గొప్ప చట్టం ఏంటి అంటే ద కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం. సో వాట్ ఈస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ద కాన్స్టిట్యూషన్. వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ డూ? కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? సెట్స్ అప్ ద గవర్నమెంట్, డిఫైన్స్ ద గవర్నమెంట్, ప్రొటెక్ట్స్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ అమెరికన్స్. అంటే గవర్నమెంట్ ని తయారు చేస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ అంటే ఏమేం చేయాలో చెప్తుంది, అండ్ ప్రజల యొక్క హక్కులను రక్షిస్తుంది. వాట్ డస్ ద కాన్స్టిట్యూషన్ డూ? సెట్స్ అప్ ద గవర్నమెంట్, డిఫైన్స్ ద గవర్నమెంట్, ప్రొటెక్ట్స్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ద అమెరికన్స్. అండ్ వాట్ ఆర్ ద 2 parts ఆఫ్ ద యుఎస్ కాంగ్రెస్? యుఎస్ కాంగ్రెస్ కి 2 parts ఏంటి అంటే ద సెనెట్ అండ్ హౌస్. సెనెట్ ఫస్ట్ ఒక పార్ట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. హౌ మెనీ యుఎస్ సెనేటర్స్ ఆర్ దేర్ అంటే 100. హౌ మెనీ వి ఎలెక్ట్ యుఎస్ సెనేటర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? 6 years. హూ ఈజ్ వన్ ఆఫ్ అవర్ స్టేట్స్ యుఎస్ సెనేటర్ అంటే ఇది కాలిఫోర్నియా అయితే ఇప్పుడు రైట్ నౌ 2013 లో బార్బరా బక్సర్ అండ్ ఇంకొక ఆమె డయాన్ ఫెన్స్టీన్ అనుకుంటా, అది చెప్పాలి. ద హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ హ్యాస్ హౌ మెనీ ఓటింగ్ మెంబర్స్? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఎంతమంది ఉన్నారు అంటే 435. వి ఎలెక్ట్ యుఎస్ రిప్రజెంటేటివ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ అంటే 2 years. Name your US representative and I don't know, I will tell you later. Who does a US senator represent అంటే US senator ఎవరిని రిప్రజెంట్ చేస్తారు అని అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ రిప్రజెంట్ చేస్తారు. all people of the state. Why do some states have more representative than other states? ఎందుకు కొన్ని స్టేట్స్ కి ఎక్కువ మంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, కొన్ని స్టేట్స్ కి తక్కువ మంది అంటే బికాస్ ఆఫ్ ద స్టేట్ పాపులేషన్.
పాపులేషన్ ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ మంది రిప్రజెంటేటివ్స్, తక్కువ పాపులేషన్ సెనేటర్స్ మాత్రం పెద్ద స్టేట్ అయినా చిన్న స్టేట్ అయినా సేమ్ నెంబర్ ఉంటారు, బికాస్ దే హ్యావ్ మోర్ పీపుల్. అండ్ సమ్ సో ఈ మూడిట్లో ఏ ఆన్సర్ అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్ ద స్టేట్ పాపులేషన్, బికాస్ దే హ్యావ్ మోర్ పీపుల్, బికాస్ సమ్ స్టేట్స్ హ్యావ్ మోర్ పీపుల్. వై డూ సమ్ స్టేట్స్ హ్యావ్ మోర్ రిప్రజెంటేటివ్ దాన్ అదర్ స్టేట్స్ అంటే ఎందుకు కొన్ని స్టేట్స్ కి రిప్రజెంటేటివ్స్ ఎక్కువ ఉంటారు, కొన్ని స్టేట్స్ కి తక్కువ ఉంటారు అని అంటే బికాస్ ఆఫ్ ద స్టేట్స్ పాపులేషన్ ఆర్ బికాస్ ఆఫ్ దే హ్యావ్ మోర్ పీపుల్, బికాస్ సమ్ స్టేట్స్ హ్యావ్ మోర్ పీపుల్. ఈ మూడిట్లో ఏదన్నా ఆన్సర్ చెప్పొచ్చు.